హేళన చేశారు. రాజకీయాలకు పనికిరాడన్నారు. చట్టసభలకు దొడ్డిదారిన వచ్చాడన్నారు. కానీ ఆయన మాత్రం అదరలేదు, బెదరలేదు. ప్రత్యర్థులు ఎంతలా హేళన చేస్తే అంతలా తనను తాను మలుచుకొని ఎవరు ఊహించని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా దూసుకువెళ్తున్న ఆ నేత ఆ నియోజకవర్గాన్ని తన కంచు కోటగా మార్చుకుంటున్నారా? ప్రత్యర్థి పార్టీకి చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదా? ఆయనపై పోటీకి ఈసారి వైసీపీకి అభ్యర్థి కూడా కష్టమేనా? మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకులు కనిపించడం లేదట. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం పట్టులేని ఈ నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కంచుకోటలా తయారవుతోంది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తర్వాత వెనక్కి తగ్గకుండా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతి మూలకు చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. 5 ఏళ్లపాటు లోకేష్ చేసిన కృషి చివరికి ఫలించింది. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఆయనకు 90,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ముందు వరకు మేమే తోపులమంటూ కాలరి ఎగరేసి తిరిగిన వైసీపీ నేతలు ఇప్పుడు మంగళగిరిలో కనబడడం లేదట. ఓటమి తర్వాత వైసీపీ పూర్తిగా నిర్జీవంగా మారిందక్కడ. నియోజకవర్గంలో ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను పరిష్కరిస్తున్న లోకేష్ దూకుడు ముందు వైసీపీ పూర్తిగా కనుమరుగైపోయిందని స్థానికులు అంటున్నారు. మంగళగిరి ఒకప్పుడు టీడీపీకి అందని ద్రాక్షగా ఉండగా ఇప్పుడు లోకేష్ పట్టుదలతో తిరుగులేని కంచుకోటగా మారిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పప్పు అని ముద్ర వేసి తీవ్రంగా హేళన చేశారు. సోషల్ మీడియాలో, రాజకీయ వేదికలపై నారా లోకేష్పై వ్యంగ్య విమర్శలు, ఎద్దేవా మాటలకు ఆయన తడబాటు పడలేదు. ఇతర ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోని స్థాయిలో అపహాస్యాన్ని భరించిన మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యాన్ని చేరారు. ఇప్పుడు లోకేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దాంతో మంగళగిరిక లోకేష్కి కంచుకోట కానుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయంటే మంగళగిరి పేరు తప్పనిసరిగా చర్చకు వస్తుంది. 2019లో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మంగళగిరి ప్రత్యేక ప్రాధాన్యం సాధించింది. ఇక వచ్చే ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే లోకేష్కి ప్రత్యర్థి ఎవరు అనే చర్చ మొదలైంది. వైసీపీ నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారో కూడా స్పష్టత లేకుండా ఉంది. మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలుపొందిన లోకేష్ తన పట్టు నిలబెట్టుకునేందుకు ప్రజలతో నిత్యం మమేకమవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. లోకేష్ దూకుడు పెరుగుతున్న ప్రజాదరణతో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి మరింత సురక్షిత నియోజకవర్గంగా మారుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నారా లోకేష్ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో తనదైన శైలిలో చురుగ్గా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ముఖ్యంగా మంగళగిరి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో రాజధాని అమరావతి పనులు కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. 3 ఏళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఇక మంగళగిరిలో వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడుతోంది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి వైసీపీలో చేరిన ఆయన ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్గా లేరు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రచారం ఉంది. దీంతో మంగళగిరిలో వైసీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మంగళగిరిలో
ఆళ్ల రామకృష్ణారెడ్డి కనపడకపోవడంతో ఆ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి అన్నది వైసీపీకి తలనొప్పిగా మారిందట. నారా లోకేష్పై పోటీ చేసి గెలవడం అంత సులభం కాదని గ్రహించిన వైసీపీ నేతలు వెనక్కి తగ్గుతున్నారని చెబుతున్నారు. జగన్ కూడా మంగళగిరి నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడానికి ఇదే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. నారా లోకేష్ని ఎదుర్కొని గెలవగల సమర్థుడైన నాయకుడి కోసం వైసీపీ చూస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఒకరిద్దరు సీనియర్ నేతలు ముందుకు రావాలన్నా వారి వల్ల గెలుపు సాధ్యమయ్యేలా లేదన్న భావన పార్టీ నేతల్లో ఉందట. దీంతో లోకేష్కు మంగళగిరిలో ప్రత్యర్థి ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో కలిపి లోకేష్ మంగళగిరిని ముందుకు తీసుకువెళ్తున్నారన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలపడుతోంది. దీంతో చంద్రబాబుకు కుప్పం మాదిరిగా లోకేష్కి మంగళగిరి తిరుగులేని కంచుకోట అవుతుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే. అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా లోకేష్కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య ఓటమి తర్వాత కనిపించడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈసారి లోకేష్ మీద పోటీకి కనీసం వైసీపీకి ప్రత్యర్థి కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. మంగళగిరి ఇక లోకేష్ గిరి అయిందని అంటున్నారు.